అనగనగా ఒక గ్రామంలో ఇందు అనే ఒక అందమైన అమ్మాయి ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నది. అన్నిటికీ మించి కోట్లాది రూపాయల ఆస్తికి వారసురాలు. అన్నీ ఉన్న ఇందు గత 4 నెలలుగా దిగులు పడుతుంది. రోజు తన ఉద్యానవనంలో కూర్చొని ఎప్పుడు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ గంటల కొద్దీ గడుపుతుంది. చుట్టుప్రక్కల ఎందరో పనివాళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ఇందు ఎందుకలా దిగులుగా ఉందో ఎవరికీ తెలీదు. ఒకవేళ అడుగుదామని ఉన్నా ఎవరికి ధైర్యం చాలేదు కాదు. ఒకరోజు ఇందుతో ఎంతో చనువుగా ఉండే పని మనిషి రమ ధైర్యం చేసి ఇలా అడిగింది. అమ్మాయి గారు, మీరేమి అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది. మీరు ఎంతో అందమైన వారు, చదువుకున్నవారు, ఎంతో ఆస్తిపాస్తులు ఉండి ఐశ్వర్యం గలవారు, సమస్యలు ఏవీ లేకుండా అన్ని సుఖాలు అనుభవిస్తున్న మీరు ఎందుకండి రోజు మీరొక్కరే ఇక్కడ కూర్చొని పరధ్యానంగా ఉంటున్నారు? నేను మీ ఇంట్లో పని మనిషినైనా మీరు నాతో చనువుగా మాట్లాడతారనే ధైర్యంతో అడిగాను. ఏమన్నా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి అమ్మగారు. ఏమని చెప్పమంటారమ్మా? అన్నీ ఉండి అంగుళ్ళ సిని ఉన్నట్లుంది నా పరిస్థితి. 4 నెలల క్రితం పట్నంలో ఇంకా పై చదువులకు సిద్ధమవుతున్న నన్ను మా నాన్న హుటాహుటిన పిలిపించి నాకు పెళ్లి చేస్తానంటూ అన్ని ఊళ్ళల్లోనూ నాకు స్వయంవరం అంటూ చాటింపు వేయించాడు. ఆ రోజుటి నుండి నాకు ఏం చేయాలో తోచక అర్థం చేసుకోవడానికి నా తల్లి లేక సమస్యని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోజు ఇక్కడ కూర్చొని మనశ్శాంతి పొందుతున్నానే. అమ్మాయి గారు, నాకు ఒక సందేహం. నాన్నగారు స్వయంవరం ప్రకటించడానికి ఇలా మీరు దిగులు పడడానికి ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నాన్నగారు ఎంపిక చేసిన కుర్రాడు తమకు నచ్చలేదా ఏంటమ్మగారు? అదేం లేదే రమా. అసలు మా నాన్న ఏం చేశాడంటే తాను కోటేశ్వరుడని, తనకు కాబోయే అల్లుడు కూడా కోటేశ్వరుడై ఉండాలని, నాలాగే అందగాడై ఉండాలి, మంచి శరీర దారిద్ర్యం కలిగి ఉండాలని ఆంక్షలు పెట్టాడు. ఇలా స్వయంవరానికి చాటింపు వేయించిన తర్వాత ఎంతోమంది అబ్బాయిలు వచ్చారు. కానీ ఒకరికి ఆస్తి ఉంటే అందం లేదు, మరొకరికి అందం ఉంటే ఆస్తి లేదు. ఒకరికి ఆస్తి అందం ఉన్న శరీర దారిద్ర్యం లేదని అందరినీ వెనక పంపించేశాడు. మా నాన్న చెప్పిన వాడు కావాలంటే ఏ భీముడో దుర్యోధనుడు నా కోసం రావాలి. అప్పటి నుంచి నన్ను చూడ్డానికి అబ్బాయిలు ఎవరూ రాక, ఒక పక్క అన్ని ఊళ్ళలోనూ నా గురించి తెలిసి, ఇటు పక్కకి పెళ్లి కొడుకు దొరక్క ఎవరికి చెప్పుకోలేని విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను. ఇది నా కథ రమ, ఇంకేమీ లేదు. ఇందు చెప్పింది విన్న రమ చాలా ఆశ్చర్యపోయింది. తాను ఇన్నాళ్ళు సమస్యలనేవి కట్నం ఇచ్చుకోలేని పేదవాళ్ళకే ఉంటాయనుకుంది. కానీ విచిత్రంగా అందం ఐశ్వర్యం ఉన్న ఇందు సమస్య విని అయోమయంలో పడింది. ఇది ఇలా ఉండగా అక్కడికి దూరంగా ఉండే గ్రామంలో వీరయ్య అనే యువకుడు ఉండేవాడు. ఇందులాగా ఎంతో అందగాడు, మంచి శరీర దారిద్ర్యం కలిగినవాడు, కానీ పేదవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక్క గుర్రం. అతనికి వెనక ముందు ఎవ్వరూ లేరు. బ్రతకడం కోసం రోజు ఊళ్ళల్లో గుర్రం విన్యాసాలు చేసి వారిచ్చే చిల్లర డబ్బులతో పొట్ట పోసుకుంటూ జీవించేవాడు. అలా వీరయ్య అన్ని ఊళ్ళు తిరుగుతూ ఇందు ఉండే ఊరికి వచ్చాడు. ఆ ఊరి మధ్యలో తన విన్యాసాలు చేద్దామని వెళ్తున్న వీరయ్యకి ఇందు ఉండే భవనం కనిపించింది. ఎండలో ప్రయాణం చేయడం వలన అతనికి దాహం బాగా వేసింది. ఆ భవనంలో తనకి తన గుర్రానికి నీరు దొరుకుతుందేమోనని లోపలే ఆవరణంలోకి ప్రవేశించాడు. భవనము ముందర సుందరమైన చెట్లు, పూల మొక్కలు ఉన్నవి. ఇంతలో ఇందు వీరయ్యను చూసి, ఎవరు మీరు? మీకేం కావాలి? అసలు ఇక్కడికి ఎలా రాగలిగారు? మా నాన్నగారు చూశారంటే నిన్ను వదిలిపెట్టడు. నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో అటు నుంచి మా పని వాళ్ళు వస్తున్నట్లున్నారు. నిన్ను చూశారంటే వెళ్ళి మా నాన్నకు చెప్తారు. నీ మంచిగా చెప్తున్నా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. ఒక్కసారిగా ఆమె అందం చూసిన వీరయ్య విస్మయం చెందాడు. నిజానికి వీరయ్య అందం చూసిన ఇందు కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. చూడండి, నా పేరు వీరయ్య. నేను పక్కనున్న పల్లెటూరు నుంచి వస్తున్నాను. నాకు గుర్రపు స్వారీ చాలా బాగా వచ్చింది. ఈ ఊళ్ళో ప్రదర్శన ఇద్దామని వచ్చాను. చాలా దూరం నుంచి ఎండలో ప్రయాణం చేసి వస్తున్నాను. నాకు నా గుర్రానికి బాగా దప్పికగా ఉంది. కొంచెం మాకు త్రాగడానికి నీళ్ళు ఇప్పించగలరా? అయ్యో, దాహం వేస్తుందా రమా? ఈయన గుర్రానికి దాహం వేస్తుందట. కొంచెం నీళ్లు తీసుకురా.
రమ తెచ్చిన నీళ్లతో ఇద్దరు దప్పిక తీర్చుకున్నారు. ఆహా, ఇంత మనోహరమైన ప్రదేశంలో ఉండే మీరు అలా విచారంగా ఉండడం నాకు చాలా విడ్డూరంగా ఉందండి. ఏం చెప్పమంటారండి నా బాధను? నాకు ఈ జన్మలో పెళ్ళయ్యేటట్టే లేదు. లోకంలో ఏ కన్న తండ్రైనా కూతుర్ని నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ మా నాన్న అలా కాదు. నన్ను అందగాడు, కోటీశ్వరుడు, శరీర దారుణ్యం గలవాడికి ఇస్తాడట. ఏమన్నా అద్భుతం జరిగి అలాంటి వాడు దొరికితే తప్ప నాకు పెళ్ళవదు. మీరు చెప్పేది వింటుంటే నా బోటి వారికి మీలాంటి అందమైన వారిని పెళ్లి చేసుకున్న అదృష్టం ఉండదన్నమాట. నాకేమో మీ నాన్నకు కావాల్సిన అన్ని లక్షణాలు లేవు. నేను పేదవాడిని. నాకున్న ఆస్తి ఇదిగో ఈ గుర్రం మాత్రమే. నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. నాకొక మనసు ఉంటుంది, నచ్చిన వారిని చేసుకోవాలని కోరిక ఉంటుంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఒకవేళ నువ్వు నన్ను చేసుకోవాలన్నా నీ దగ్గర డబ్బు లేదు. సరేలేండి, ఇక మీరు వెళ్ళిపోవడం మంచిది. నేను మొక్కు మొహం తెలియని వారితో మాట్లాడుతున్నానని తెలిస్తే మా నాన్న కోపం వస్తుంది. ఇక మీరు బయలుదేరండి. వీరయ్యకి దారిలో వెళ్తున్నంతసేపు ఇందు అందమే కనిపిస్తుంది. ఎలాగైనా ఇందుని పెళ్లాడాలని అనుకున్నాడు. కానీ తండ్రి బందీలో ఉన్న ఆమెకు అది ఎలా సాధ్యం? ముందు తనకు స్వేచ్ఛ ఉంటే నన్ను పెళ్లాడుతుంది. అలా ఆలోచించుకుంటూ ఆ ఊరిలో ప్రదర్శన ఇవ్వకుండానే ఎటు వెళ్తున్నాడో తెలియకుండా వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఒక కొండ ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక గుడిసె, దాని ముందు ఒక ముసలవ్వ కూర్చొని ఉంది. దగ్గరకు వచ్చిన వీరయ్యను చూసి, ఎందుకలా విచారంగా చూస్తున్నావు? ఏమని చెప్పమంటా బాబా, నేను ఒక ఊరిలో దేవకన్యను తన్నే ఒక అందమైన అమ్మాయిని చూశాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ యువతనే చేసుకోవాలని ఉంది నాకు. కానీ వాళ్ళ నాన్న ఆస్తి, అందం, శరీర దారిద్ర్యం గల యువకుడిని తన కూతురికి ఇస్తానని పంతం పట్టాడు. నా దగ్గర అందం ఉంది, మంచి శరీరము ఉంది, కానీ డబ్బు లేదు. నేను కటిక పేదవాణ్ణి. ఒక పక్క అందమైన యువతి, మరో పక్క నా దారిద్ర్యం. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడి పిచ్చోడిలా తిరుగుతున్నానవ్వా. అతని కథ అంతా విని ఆ ముసలవ్వ వీరయ్యని అక్కడే ఉండమని లోపలికి వెళ్ళి 2 డబ్బాలను తెచ్చింది. నాయనా, ఈ డబ్బాలో ఎర్ర రంగు రాయి ఉంది, ఇంకో దానిలో పచ్చ రంగు రాయి ఉంది. నువ్వు కష్టపడకుండానే ధనవంతుడు కావాలనుకుంటే ఈ డబ్బాలోని ఎర్ర రంగు రాయిని నేల మీద విసిరికొట్టు. వెంటనే నా మంత్ర ప్రభావం వలన నీ ముందు కట్టల కట్టల డబ్బులు లెక్కలేనంతగా నీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఒకవేళ నువ్వు నీ కష్టంతోనే నీ శక్తియుక్తులతో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ డబ్బాలోని పచ్చరంగు రాయిని నేల మీద విసిరగొట్టు. వెంటనే నా మంత్ర ప్రభావం వలన నీ ముందు డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఇవి తీసుకొని వెళ్ళు. బాగా ఆలోచించుకొని ఏ రంగు రాయిని ఉపయోగించుకోవాలో ఒక నిర్ణయం తీసుకో. వీరయ్య ముసలవ్వ ఇచ్చిన 2 డబ్బాలను జాగ్రత్తగా దాచి అవ్వకి కృతజ్ఞతలు తెలిపి తన కోరిక ప్రకారం ఇందుని పెళ్లి చేసుకుంటానని సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. దారిలో ఒక దగ్గర గుర్రాన్ని ఆపి, అవ్వ ఇచ్చిన ఈ 2 రాళ్లలో దేన్ని ఉపయోగించి ధనవంతుని కావాలి? అయినా మనిషి పుట్టినాక ఒంటి నిండా సత్తువ ఉండి, మెదడు నిండా తెలివితేటలు ఉండి, అయాచితంగా వచ్చిన ధనానికి ఆశపడితే ఇక మనిషికి పశువుకి తేడా ఏముంటుంది? ఎలాగైనా నేను కష్టపడి నా శక్తియుక్తులను ఉపయోగించి డబ్బు సంపాదించి ఇందుని పెళ్లి చేసుకుంటాను. అలా ఆలోచించుకుంటూ వెంటనే ఆ డబ్బాలోని పసుపు పచ్చ రాయిని తీసి నేల మీద విసిరికొట్టాడు. కానీ అక్కడేమి ముసలవ్వ చెప్పినట్లు మహత్యమేమీ జరగలేదు. వీరయ్య అక్కడేమన్నా ఉందేమోనని అటు ఇటు చూశాడు. దూరంగా ఒక చెట్టు కింద ఎవరో కూర్చుని ఉన్నారు. గుర్రాన్ని తీసుకొని అటువైపు వెళ్ళాడు. ఎవరండి మీరు? ఇంత నిర్మానుషమైన అడవి ప్రాంతంలోకి ఎలా వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో సమస్యలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అనవసరంగా సమస్యతో కృంగిపోకండి. నేను కూడా ఇక్కడికి వచ్చే ముందు మీలాగే చాలా విచారంతో ఉన్నాను. ఇప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు. చెప్పండి, ఏమిటి మీ సమస్య? నా బాధను ఏమని చెప్పమంటావు బాబు? నా పేరు జగ్గయ్య. నేను రామయ్య అనే 1000 కోట్లకు పడగ ఎత్తిన జమీందారు దగ్గర పనిచేస్తున్నాను.
ఆయనకేమో గుర్రపు స్వారీ అంటే పిచ్చి. అందుకని ఏటా గుర్రపు పందాలను నిర్వహించి తనను గుర్రపు స్వారీలో ఓడించిన వారికి ₹1,00,00,000 పారితోషికం ఇస్తానని చాటింపు వేయించాడు. అయితే తనను ఓడిస్తేనే ₹1,00,00,000, లేకపోతే పోటీకి వచ్చిన వాళ్ళను 50 కొరడా దెబ్బలు కొడతారు. ఆయనను గుర్రపు పందాలలో ఓడించడం ఎవరి తరం కాదు. అందుకని కొరడా దెబ్బలకు భయపడి పోటీకి ఎవ్వరూ రావడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం గుర్రం కోసం చాటింపు వేయించాడు. నెల రోజులయ్యింది, ఇంతవరకు పోటీకి ఎవరూ రాలేదు. అదే నా ప్రాణం మీదకి వచ్చింది బాబు. ఎలాగైనా చుట్టుప్రక్కల అన్ని ఊళ్ళు తిరిగి పోటీకి ఎవరైనా తీసుకురమ్మని నన్ను పంపాడు. లేకపోతే నన్ను 50 కొరడా దెబ్బలు కొడతాడంటయ్యా. 2 రోజుల నుంచి అన్ని ఊళ్ళు తిరుగుతున్నా ఎవరు పోటీకి రానంటున్నారు. ముందు గొయ్యి వెనక నొయ్యిలాగా ఉంది నా పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఇక్కడికి పారిపోయి వచ్చాను బాబు. వెతకబోయిన తీగ నా కాలికి తగిలినట్టు ఇదంతా మొసలవ్వ మంత్రించి నాకిచ్చిన పశుప్రాయి మహత్యంలాగుంది అని మనసులో అనుకుంటూ అతనికి తాను గుర్రపు స్వారీలో ఆరితేరానని చెప్పి మీ యజమానితో నేను పోటీ పడతానని చెప్పాడు. అతడు వెంటనే ఎంతో ఆనందంతో సరేనన్నాడు. ఇద్దరూ కలిసి ఆ ఊరు చేరుకున్నారు. మీతో తలబడ్డానికి గుర్రపు స్వారీలో ఆరితేరిన వ్యక్తిని తీసుకొచ్చానని తన యజమాని రామయ్యకి వీరయ్యని పరిచయం చేశాడు. హహ, నువ్వు నా మీద తలబడతావా? పట్టుమని 25 లేవు, పిల్ల కుంకవి. నువ్వు నాతో పందానికి వస్తావా? అసలు నీకు గుర్రాన్ని ఎలా దౌడు చేయించాలో తెలుసా? పరిగెడుతుంటే గుర్రం జూలు పట్టి ఆపగలవా? నీకు డబ్బు కావాలంటే ఎంతో కొంత ఇస్తాను, తీసుకుపో. అంతేగాని అనవసరంగా దావీలకు పోయి కొరడా దెబ్బలు తిని ప్రాణాల మీదకు తెచ్చుకో మాకు. వెళ్ళిక్కడి నుంచి. అయ్యా, పందెం కాసింది మీరు, చాటింపు వేసింది మీరు. మీరు తీరా పోటీకి వచ్చిన వారితో మీరు అలా మాట్లాడడం వీర లక్షణం కాదండి. మనిషి పైకి కనిపించే ఆకారాన్ని చూసి అంచనా వేయకూడదు. నాకు తెలియని విషయం మీ దగ్గర ఉండొచ్చు, మీకు తెలియని విషయం నా దగ్గర ఉండొచ్చు. అందుకని మీకు చేతనైతే నిజంగా మీరు గెలిచిన వారికి ₹1,00,00,000 ఇచ్చే ఉద్దేశమే మీకుంటే నాతో పోటీ పడండి. నేను మీ మీద పోటీకి సిద్ధం. ఒకవేళ ఓడిపోతే కొరడా దెబ్బలకు కూడా సిద్ధమే. వీరయ్య అలా మాట్లాడేసరికి రామయ్యకి అహం దెబ్బతిని వెంటనే పోటీకి సిద్ధపడ్డాడు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో వచ్చి ఎవరు గెలుస్తారోరని ఎదురు చూస్తున్నారు. వీరయ్య తన గుర్రాన్ని ఒక్కసారిగా కదిలించాడు. రామయ్య తన గుర్రాన్ని కదిలించాడు. 2 గుర్రాలు పోటీపడి పరిగెడుతున్నాయి. చుట్టూ ప్రజలు చూస్తూ ఉన్నారు. వీరయ్య గుర్రం వాయు వేగంతో దూసుకుపోతుంది. రామయ్య అంతకంటే వేగంగా వెళ్ళాలని జూలు పట్టుకు లాగాడు. అయినా వీరయ్య గుర్రాన్ని దాటలేకపోయింది. అంతే, ఇక వీరయ్య గుర్రమే ముందుగా వెళ్ళి గెలిచింది. రామయ్య గుర్రం పడిపోయింది. ఓటమిని ఒప్పుకొని తన వద్ద పందెం కాసిన ప్రకారం వీరయ్యకి ₹1,00,00,000 ఇచ్చాడు. ఆ డబ్బంతా 2 బస్తాల్లో నింపి హిందూ ఇంటికి వెళ్ళాడు. ఇందు, మీ నాన్న కోరిక నెరవేరనుంది. నీ విచారం మాయం కానుంది. ఇదిగో, మీ నాన్న చెప్పినట్లుగా ₹1,00,00,000 సంపాదించి తీసుకొచ్చాను. ఇక్కడ నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇంకో మాట, ఒకవేళ మనకి పెళ్ళైనా ఈ ₹1,00,00,000 ఏమీ నా దగ్గర ఉంచుకోను. డబ్బంతా పల్లెటూరిని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తాను. నా కష్టం మీదే మనం బ్రతకాల్సి ఉంటుంది. అయినా నీకు ఏ లోటు రానికుండా జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటాను. ఏమంటావు ఇందు? వీరయ్య, ముందు నువ్వు వెళ్ళి మా నాన్నని కలిసి పెళ్లికి ఒప్పించు. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వు. ఏదైనా వీరయ్య, నీతో మాట్లాడుతుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సరేలే, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఇంతసేపు ఉండడం మంచిది కాదు. వెళ్ళు, లోపల మా నాన్న ఉన్నాడు, వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడు. ఇందు చెప్పిన వెంటనే వీరయ్య తండ్రిని కలిసి నీ కూతుర్ని పెళ్లాడడానికి వచ్చానని జరిగిందంతా చెప్పాడు. సబాష్, నీలో నాకు కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వే నా అల్లుడివి. అయ్యా, మీకు నేను నచ్చాను సరే, మీ అమ్మాయి మనసు తెలుసుకోకుండా ఊళ్ళో చాటింపు వేయించారు. కనీసం మీ అమ్మాయికి నేను నచ్చానో లేదో తెలుసుకోండి అయ్యా అని అనగానే తాను ఎంత తప్పు చేశాడో తండ్రికి తెలిసొచ్చి
తన కూతురు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. అమ్మా ఇందు, ఇప్పుడు వచ్చిన వీరయ్య ఎంతో మంచివాడు. నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరి వివాహం జరిపిస్తాను. ఏమంటావు తల్లి? తన తండ్రి మనసు మార్చిన వీరయ్యని ఇందు అభినందించింది. పెళ్లి తనకి ఇష్టమేనంది. ఒక మంచి ముహూర్తాన ఇందుకి వీరయ్యకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.